నిజంగా మార్వెలెస్ కదా. ఎప్పుడైనా ఇలా కొండల మీద ఇల్లు చూసినప్పుడు భలే హ్యాపీగా ఉంటుంది. సైకిల్ తొక్కుతో సింగిల్ హ్యాండ్తో ఇంత డౌన్లో వీడియో తీస్తున్నా. వెల్కమ్ బ్యాక్. నేను వచ్చేసి ఇటానగర్లో ఉన్నాను. ఫైనల్గా అస్సాం అయిపోయిన తర్వాత ఆ వీడియో చూసుంటారు కదా, చాలా బాధాకరం. నా దగ్గర ఇప్పుడు మైక్ కూడా లేదు, మినిమం మైక్ కూడా. నేను మాట్లాడే ఆడియో కూడా ఫోన్లోనే వస్తుంది. సో ఇటానగర్లో అయితే ఉన్నాము. ఇటానగర్ అనేది అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్. ఇక్కడికి రావడానికి మన బండి కష్టాలు అంతా ఇంత కాదు. నేను వీడియో చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇందిరాగాంధీ పార్క్ అని ఒకటి ఉందండి ఇటానగర్లో, ఫేమస్. అక్కడికి వెళ్ళిపోదాం. నిజంగా మార్వెలెస్ కదా. ఎప్పుడైనా ఇలా కొండల మీద ఇల్లు చూసినప్పుడు భలే హ్యాపీగా ఉంటుంది. సైకిల్ తొక్కుతో సింగిల్ హ్యాండ్తో ఇంత డౌన్లో వీడియో తీస్తున్నా. ఎంత రిస్కో మీరే చెప్పండి. మర్చిపోకుండా మీరైతే ఒక లైక్ అయితే కొట్టాలి. గుర్తుంది కదా, కామెంట్ చేస్తేనే మన వీడియో అనేది బూస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు కామెంట్ ఏం చేసినా పర్లేదు. అబ్బో అసలు చాలా డౌను, సౌండ్ వస్తుంది. నేనైతే ఇందిరా పార్క్కి రావడానికి రీజన్ ఏంటంటే అండి, ఇటానగర్లో ఫేమస్ అని కొడితే ఇందిరా పార్క్ వచ్చింది. అబ్బా ఎక్కడ కూడా కొండపైన. ఈ ఇందిరా పార్క్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి వచ్చి అందరూ ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి, ఇంకొకటి యోగా చేసుకోవడానికి, అంతేకాకుండా పీస్ఫుల్గా ఉండడానికి ఇక్కడికి వస్తారండి. సో మంచి స్పాట్ అని చెప్పుకోవచ్చు ఇది ఈ ఇటానగర్లో ఉండే వాళ్ళందరికీ కూడా. సో చాలామంది ఉన్నారు ఇక్కడ. చాలా నీట్గా, క్లీన్గా, హైజీనిక్గా ఉంది. ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఉండే వాళ్ళంతా కూడా చైనా వాళ్ళ మాదిరిగా ఉంటారండి. సో అంతా కూడా చైనా వాళ్ళు ఉన్నట్టే ఉంటారు ఇక్కడ, ఎందుకంటే పక్కనే బోర్డర్ ఉంది కదా. సో అందుకు ఇప్పుడు మళ్ళీ డౌన్ వచ్చింది. ఇలా సైకిల్ మీద నేను కవర్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు ఒక పార్క్ని. ఇది కూడా ఒక రికార్డు. ఇంకా చూసాం కదా ఇందిరాగాంధీ పార్క్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి నేను ఇటా ఫోర్ట్ అని ఒకటి ఉందండి, చాలా ఫేమస్ అది కూడా. అక్కడికి వెళ్తున్నాను. చూద్దాం, ఇంకా వెళ్ళేదారిలో ఏమైనా మంచిగా కనబడితే కవర్ చేసుకుంటూ వెళ్ళిపో. ఇక్కడ కొండ ఎక్కాలంటే ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలంటే తినాలి. ఫాస్ట్ ఫుడ్ కార్నర్ చికెన్ మోమో తిందామని డిసైడ్ అయిపోయా. సో आप कहाँ से आए? नेपाल? వెస్ట్ బెంగాల్. ఓ వెస్ట్ బెంగాల్ కోల్కతా. స్టవ్ మీద ఆవిరితో తయారు చేస్తారనుకుంటా మోమో అంటే. చికెన్ మోమో అంటే ఇది వేడిగా ఇచ్చారు. ఇదేదో సాస్ టైపు, టమాటో సాస్. ఇది సూప్ అంట. 60 రూపీస్ అండి. సో బాగానే ఇచ్చారు కంటెంట్. నో ప్రాబ్లం. ఎలా ఉందంటే మసాలా ఏం లేదు దీంట్లో. సో ఇంకొకటి వేసింది నాకు, ఒకటి కింద పడిపోయిందని. థ్యాంక్ యూ వెరీ మచ్. లోపల ఇలా ఉంటుంది. హెల్తీ ఫుడ్. ఇదేం క్యాపిటల్ రా సామె, ఎయిట్ వెళ్ళాలన్నా కానీ ఎత్తు చూస్తున్నారు కదా, మొత్తం ఎత్తే. డౌన్ లేని తగిలి చావట్లా. ఇంకా నేను ఇట్లా ఎత్తులో వెళ్ళేదారిలో ఈ సార్ని అయితే కలిశాను. సో సార్ వచ్చేసి పోలీస్ ఆఫీసరు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సార్ కార్లో వెళ్తే నన్ను ఆపారు. మ్యాటర్ ఏం లేదండి, సార్ నన్ను ఫేస్బుక్లో చూశారంట. ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్, ఎక్కడ ఆంధ్రప్రదేశ్. సో సార్ కూడా ఫేస్బుక్లో చూసి లైక్ కూడా చేశారంట. గుర్తుపట్టి ఆయన ఆపారు. ఫేస్బుక్లో చూశాను నిన్ను సైకిల్ వేసుకొని వస్తున్నావు కదా అని చెప్పాడు. ఈసారి ఒక్కలే కాదు, ఇంకో మేడం కూడా ఇందాక అడిగింది, ఏంటి మన వీడియో ఆంధ్రాకి రీచ్ అవ్వకుండా అరుణాచల్ ప్రదేశ్కి రీచ్ అవుతుందా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఆపి మాట్లాడారు. సో ఇంక ఇటా ఫోర్ట్కి అయితే వెళ్ళిపోదాం. పక్కనే ఎంత ఒక 800 మీటర్స్ ఏమి ఉంటుంది. లెట్స్ గో. ఇక్కడ చూస్తే ఇదే అండి ఇటా ఫోర్ట్. ఎంట్రీ ప్రొబిటెడ్ అని ఉంది పబ్లిక్. సో అయినా జస్ట్ ఊరికి లోపలికి వెళ్దాం, వెళ్ళి అడుగుదాం. అట్లా చూసి వెళ్ళిపోతానండి ఏమని అంటారేమో. సో లోపలికి వెళ్తుంటే ఇలా ఉంది. బయట అడిగాను ఒక అతన్ని, వర్క్ చేసే అతన్ని, వెళ్ళి చూడొచ్చా భయ్యా అని. నో ప్రాబ్లం అంటే నో ప్రాబ్లం అన్నాడు. సో వెళ్ళి ఒక్కసారి రౌండ్స్ కొట్టేద్దాం. ఇది వర్క్ జరుగుతుంది ఇక్కడ, రూపురేఖలు మారుస్తున్నారన్నమాట ఇటా ఫోర్ట్.
లొకేషన్లు పిచ్ ఎక్కేస్తున్నాయి కదా అసలు ఇటా ఫోర్ట్లో. ఇటు పైకి వెళ్తే ఏదో ఉందంటే చూద్దాం. మొత్తం ఇదంతా ఫారెస్ట్ ఏరియా మాదిరిగా ఉంది. రెనోవేషన్ చేస్తున్నారు. వచ్చారు కదా టూరిస్టర్లు చాలామంది ఇక్కడికి, తెల్లంగా ఉంటారు వీళ్ళంతా. ఇంక ఇదే అనుకుంటా. మరి అటు సైడ్ ఫెన్సింగ్కి ఎలా ఉందో లేదో మరి. ఇదంతా ఫోర్ట్. దీనికన్నా గుంటూరులో కొండవీడు ఫోర్ట్ అని ఇంకోటి ఉంటుంది, అదిరిపోద్ది. దాని ముందు ఇదేం మనకి వస్తుంది. ఏం దిగుతుందా? ఇది చూస్తానే నేను ఎంత దూరం వచ్చానా ఎన్నో కొండలెక్కి. బ్రో దిస్ ఈస్ ఇటా ఫోర్ట్ బ్రో, దిస్ ఇటా ఫోర్ట్. ఓ అండ్ దట్ సైడ్ నో, ఓన్లీ దిస్ వన్. ఓకే ఓకే ఓ ఓకే. ఏముంది ఇక్కడ అంతా మామూలే, అటు ఇటు. సో ఇక్కడ నుంచి వ్యూవింగ్ చూసుకుంటే ఇలా ఉంది. ఇటా ఫోర్ట్ కూడా చూశారు కదా ఇంకా. సో ఇంకా ఇటా ఫోర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్తున్నానంటే ఇటానగర్ కుంటా అస్సాం అయితే వెళ్ళిపోదాం. ఇంకా అస్సాం వెళ్ళిపోవాలి. అస్సాంలో ఒక నేషనల్ జూ పార్క్ ఉంది. సో అక్కడికి వెళ్ళాలి. చాలా పెద్దది, సఫారీ కూడా ఉంది. సో అది ఎంజాయ్ చేయాలి. మేబీ నెక్స్ట్ వచ్చే వీడియో అదే అవ్వచ్చు. యావో ఫ్యానా? నాకు ఫ్యాన్ ఏంట్రా బాబు. పోతే ఇప్పుడు నేను ఇటానగర్ని అయితే వదిలేసి వెళ్ళిపోతున్నాను. చూస్తున్నారు కదా క్యాపిటల్ ఇలాగే ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పా కదా, అస్సాం అని. సో మొత్తం కూడా బాగుంది. తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది నాకు. మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ, క్యాపిటల్ కదా. దేకా ఏంది అందరు ఇక్కడ నా వీడియో చూసామంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో అంత పాపులరా? నా వీడియో చూసారా? ఇక్కడ ట్రాఫిక్ కూడా మంచి ఎక్కువగానే ఉంది. చూస్తున్నారు కదా అసలు ఎంత ట్రాఫిక్ ఉందో. మొత్తం ట్రాఫికే. ఇటానగర్ అయితే కంప్లీట్ క్లాస్ చేశాను. మనం గువాహటి కూడా వెళ్ళాలి. అసలు మనం ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఉండకుండా వెళ్ళడానికి రీజను గువాహటి ఎందుకు వెళ్తున్నానంటే గువాహటిలో డెకత్లాన్ ఉంది, డీకత్లాన్. సో డీకత్లాన్లో నాకు సైకిల్ కెసెట్ చైన్ మార్పించుకోవాలి. అసలు ఫుల్ టైట్ అండి, తొక్కుతుంటా చాలా టైట్గా ఉంది. అసలు ఏదో బాగా వేసుకొని లాగుతున్నట్టు అనిపిస్తుంది ఎద్దుల బండి వేసుకొని. సో ఎట్లా కొట్లా వచ్చేసాం ఇటానగరు. హిల్స్ మొత్తం. ఇప్పుడు స్టే వెతికేసుకొని వ్లాగ్ ఎండ్ చేసేద్దాం. మొక్కజొన్న కండ్లు కాల్చి అమ్ముతున్నారు. సో చూస్తున్నారు కదా. సో ఇదైతే నేను ఒకటి తీసుకుంటున్నాను, ఎందుకంటే వెళ్ళేదారిలో మనకి హోటల్స్ కూడా ఏముంటాయి ఉండవని డౌట్. సో ఎంత 20 రూపీస్ రైట్? 20 రూపీస్. ఏందో డిఫరెంట్గా ఉంది అది మన సైడ్కి ఇటు సైడ్కి కాలుస్తున్నారు. బాగుంది టేస్ట్ ఇది. గుడ్, వెరీ గుడ్. ఇక్కడ పెట్రోల్ పంప్కి అయితే వచ్చాను. ఇది అరుణాచల్ ప్రదేశే, అరుణాచల్ ప్రదేశే ఇది. సో కొంత దూరం వెళ్తే ఇంకా అస్సాం బోర్డర్ వస్తుంది. బట్ నైట్ టైం అయిపోయింది, సో వేరే ఆప్షన్ లేదు. అని అడిగితే అక్కడ వేసుకోమన్న టెంట్. సో ఈ నైట్ ఇక్కడే పనుకొని రేపు వెళ్ళిపోవడం. సో ఇంకా వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నా. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు ఈ వ్లాగ్ తీయడం. మెయిన్ తీయడానికి గల కారణం ఏంటంటే, అరే నేను ఇటానగర్ వచ్చారా బాబు ప్రూఫ్ అని. మెయిన్ నా సైకిల్ కెసెట్ పోయింది. కెసెట్ ఒకటి, చైన్ ఒకటి నేను గువాహటిలో మార్పించుకోవాలి. నేను గువాహటి వెళ్ళకుండా ఇటు ఎందుకు వచ్చాను. సో పక్కనే ఉంది కదా, ఒకసారి వచ్చేసి వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చాను. ఎంత మహా అయితే ఒక 150 కిలోమీటర్లు ఎక్స్ట్రా వచ్చి ఉంటుందేమో మేబీ ఇటు రావడం వల్ల. సో గువాహటి అయితే వెళ్ళాలి నేను. సో గువాహటి వెళ్ళేసి ఇంకా కెసెట్ చైన్ అదంతా మార్పించుకోవాలి.
నెక్స్ట్ వచ్చేసి నేను వెళ్ళే రూట్లోనే కాజీరంగా జూ పార్క్ అని ఒకటి ఉంది, ఎక్సలెంట్ ఉంటుంది. అది మాత్రం మంచి ఇంట్రెస్ట్గా తీస్తావు వ్లాగ్ అయితే. సో ఇప్పటివరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుంది. సర్లే ఏంది దేనికిలే కానీ. సో ఇంకా బాయ్ బాయ్, థ్యాంక్ యూ. లైక్, షేరు, సబ్స్క్రైబ్ కొట్టేస్తే కొట్టేసేయండి. కొడతారని అనుకుంటున్నా. కామెంట్ కూడా చేయాలి. బాయ్ బాయ్.